హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వర్గానికి అధిపతి, తూర్పు దిక్కుకి పాలకుడు, ద్వాదశ ఆదిత్యులలో ఒకడు, దేవతలకి రాజు. అటువంటి ఇంద్రుడు తనను జయించే దమ్ము ముల్లోకాల్లో ఎవరికీ లేదనుకునేవాడు. తనని ఎదిరించి సింహాసనాన్ని అధిష్ఠించగల మగాడు పుట్టలేదనుకునేవాడు. కానీ రాక్షసుల్లో కొందరు ఇంద్రుడి సింహాసనంపై కన్నేశారు. అయితే వారందరినీ జయించేస్తాడు ఇంద్రుడు. ఎంతో మందిని సునాయాసనంగా జయించిన ఇంద్రుడు ఒక రాక్షసుడి విషయంలో మాత్రం భయపడిపోతాడు. అతన్ని చూసి పారిపోతాడు. అతనికి వణికిపోతాడు. అదేంటి, ఇంద్రుడు ఒక రాక్షసుడికి భయపడడం ఏంటి అనుకుంటున్నారా? అయితే అసలు కథలోకి వెళ్దాం. దేవతల అస్త్రాలను మొత్తం ఇంద్రుడు దాచిపెడతాడు. వృత్తాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుడికి చుక్కలు చూపించాడు. పురాణాల ప్రకారం విశ్వరూపుడు అనే మహర్షి ఘోర తపస్సు చేసి దేవతల వరం వల్ల అతీంద్రియ శక్తులను పొందుకుంటాడు. అంతటితో ఆగకుండా లోకాన్ని సైతం తన చెప్పి చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దీంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఈ విశ్వరూపుని వల్ల తన సింహాసనానికి ఎక్కడ ప్రమాదం ఉంటుందో అని భయపడి పథకం ప్రకారం విశ్వరూపుణ్ణి చంపేస్తాడు ఇంద్రుడు. అయితే విశ్వరూపుడి తండ్రి త్వష్ట ప్రజాపతి కూడా పెద్ద మహర్షి. ఆయన కూడా చాలా యజ్ఞాలు యాగాలు చేశాడు. ఇంద్రుడు తన కొడుకుని చంపాడనే కోపంతో వెంటనే ఆయన ఒక పెద్ద యాగం మొదలు పెడతాడు. ఎలాగైనా ఇంద్రుని చంపాలని భావించిన ప్రజాపతి మహర్షి తన శక్తులతో మంటల్లో నుండి ఒక రాక్షసుని పుట్టిస్తాడు. అతనే వృత్తాసురుడు. వికృత మొహంతో, కండలు తిరిగిన దేహంతో వృత్తాసురుడు తిరుగులేని వరంతో పుడతాడు. దాంతో ఎలాంటి ఆయుధాలైనా అతన్ని ఏమీ చేయలేవు. ఎంతటి మహామహులు సైతం ఆయన్ని చంపాలని చూసినా వృత్తాసురుడికి మాత్రం మరణం సంభవించదు. అలాంటి వృత్తాసురుడిని తనకి అనుకూలంగా మార్చుకుంటాడు ప్రజాపతి మహర్షి. సమయం కోసం ఎదురు చూస్తూ ఇంద్రుడి మీద కోపంతో దేవలోకంపై దాడి చేయిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఏం చేయాలో తెలియక ఇంద్రలోకం నుండి పారిపోతాడు. అతనితో పాటు దేవతలంతా కూడా పారిపోతారు. ఇంద్రుడు ఎక్కడికి వెళ్ళినా వృత్తాసురుడు వెంటే రావడంతో ఇంద్రుడిలో మరింత భయం పెరిగిపోయింది. ఒక్క క్షణం కంటి మీద కునుకు లేకుండా బతికాడు ఇంద్రుడు. తన దగ్గరున్న ఆయుధాలన్నీ తీసుకొని దదీచి అనే మహర్షి దగ్గర పెడతాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంద్రుడు ఆ రాక్షసుని ఏమీ చేయలేకపోయాడు. అంతకుముందు చాలామంది రాక్షసులు ఇంద్రునిపై దాడి చేసినా అందరినీ మట్టి కరిపించాడు. కానీ వృత్తాసురుడు ఏ ఆయుధంతోనూ చనిపోకపోవడంతో విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు. జరిగిందంతా చెప్పి అతన్ని చంపడానికి కొత్త ఆయుధాన్ని ఇవ్వమని వేడుకున్నాడు. ఇంద్రుడి మాటలు విన్న విష్ణువు బాగా ఆలోచించి ఒక ఆలోచన చెప్తాడు. అదేంటంటే, దదీచి మహర్షి ప్రాణం త్యాగం చేస్తే ఆయన ఎముకలతో తయారు చేసే ఆయుధం వల్లే వృత్తాసురుని అంతం చేయవచ్చు అని చెప్తాడు. దదీచి మహర్షి కూడా ప్రాణ త్యాగానికి సిద్ధమవడంతో ఆయన చనిపోయిన తర్వాత ఎముకలతో ఒక ఆయుధాన్ని తయారు చేస్తారు మునులు. అదే వజ్రాయుధం. దదీచి వెన్నెముకతో తయారైన వజ్రాయుధంతో ఇంద్రుడు లోక భీకరుడైన వృత్తుణ్ణి సంహరించాడు. ఇలా దదీచి వెన్నెముక నుంచి తయారైన వజ్రాయుధం ఇంద్రునికి శాశ్వత ఆయుధంగా అమరింది. లోకోపకార్థం వెనక ముందు చూడకుండా తన ప్రాణాలను సమర్పించిన త్యాగశీలిగా దదీచి పేరు పొందాడు. సో చూశారు కదండి. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.